ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని మన రాజ్యసభలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని అక్కడ కొంతమంది కేసులో పెడుతున్నారు. కేసీఆర్ కి జగన్ ఉన్న అంతర బంధం బయటపడుతుందనే ఒక కామెంట్ ఆ పార్టీ. దానికి దీనికి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఏందో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకంతా కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది, లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది. దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి ఇవ్వాల్సిన విషయం. తెలంగాణకు సంబంధించినంత వరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా, ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా, దట్ ఈజ్ ఇర్రెలవెంట్. దట్ ఈజ్ రెలవెంట్ రాదర్ టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్. మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫీషియల్గా డీల్ చేస్తాం. అంతకుమించి ఆ స్టేట్ వ్యవహారాలు ఏ స్టేట్వి, ఈ స్టేట్ వ్యవహారాలు ఈ స్టేట్వి. పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనే కల్చర్ కానీ, దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు, వాళ్ళ హెరాస్మెంట్, వాళ్ళ కక్ష సాధింపు, వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా ఆ అనుభవాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఆ చేదు అనుభవం, వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం. మా నాయకుడిని అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ, పవర్ కోసం ఏ లెవెల్కైనా ఎదిపోవడం కానీ, ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ టు ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు జీరో అయింది. కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసి ఉండొచ్చు. సార్, ప్రైమ్ మినిస్టర్తో పాటు సీఎం గారు మిగతా అమిత్ షాతో కానీ మిగతా మంత్రులతో కానీ కలిసే అవకాశం ఉందా? తెలియదమ్మా. నాకు ఏదైనా ఉంటే ఎలాగో ఏది పోయినా ఇందులో దాపరికం ఏమి ఉండదు. స్టేట్ ఇంట్రెస్ట్ రీత్యానే ఆయన దాన్ని కలుస్తారు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ మాత్రమే మా మధ్య ఉంటుంది. ప్రాజెక్ట్ రిలేటెడ్ మిగిలిన మినిస్టర్లు వాళ్ళు ఉంటే ఇరిగేషన్ రిలేటెడ్ కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ కలవచ్చేమో తెలియదు. అపాయింట్మెంట్ అయితే పీఎం గారు దీని కాబట్టి ఆయన కలవడానికి రాజ్యసభకు సంబంధించి క్యాండిడేట్స్ అనౌన్స్ చేసినట్టున్నారు. దాదాపు టీడీపీ అభ్యర్థిని పెట్టాలని ఆలోచన చేస్తుంది. సో మీరు ఏ రకంగా మీరు 3 స్థానాలు గెలవగలుగుతున్నారా? మీ స్ట్రాటజీస్ ఏ రకంగా? ఏముందమ్మా, వాళ్ళకి అసలు వాళ్ళకున్నది ఎఫెక్టివ్ 19 అనుకుంటా. ఒకవేళ 18 గంట 18 ఒక నలుగురు మా దగ్గర నుంచి వాళ్ళు పోయిన ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇది ఫేస్ చేస్తున్న నలుగురు ఉన్నారు. ఓన్లీ అది తీసుకున్నా 18+4 అంటే 22. వాళ్ళకి 22 దాకా కావాలేమో నాకు తెలిసి. రఫ్గా నాకు పూర్తి ఫాలో కాలే. కానీ అసలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? అసలు ఆలోచన చేయడమే అనైతికం. ఒకవేళ వాళ్ళు చేస్తే ఏదో 4 5 ఉన్నాయనుకుంటే కక్కుర్తిపడి ఈ మధ్య మేము సీట్లు చేంజ్ చేస్తే ఎవరెవరు వేయచ్చని దాన్ని వాళ్ళ ఆశలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. 20 ఓట్లు ఎట్ట తెచ్చుకుంటారు? 20 ఓట్లు లక్షలు. ఆ ప్రయత్నం చేయడం అంటే హార్స్ ట్రేడింగ్కి ఏదన్నా డోర్స్ ఓపెన్ చేయాలని ఇంకో ప్రయత్నం చేస్తే డెస్పరేట్గా ఉంటుందేమో. కానీ అంత గ్యాప్ ఫిల్ చేయడం వల్ల కాదు. కాబట్టి ఎవడైనా తలమాసిన దిక్కుమాలని ఆలోచన చేసి వీళ్ళు ఎవరైనా బకరాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చినా వాడి చిలుము ఓదాడడం తప్ప ఏమో వేరే ప్రయోజనం ఉంటుంది అయితే మేము అనుకోవట్లా. అయితే 4 రోజులు వీళ్ళేదో స్టోరీస్ ఉత్కంఠ అని చెప్పి అవి రాసుకుని ఆనందం, తాత్కాలిక ఆనందం పొందొచ్చు.